హైందవ సమాజం యొక్క సంస్కరణ కోరుకున్నటువంటి కృష్ణమాదిగా ఈ హైందవ ఆధిపత్య ఫాసిస్ట్ నేచర్కి ప్రతినిధి ఎవరు? నరేంద్ర మోడీ. భారతదేశంలో నరేంద్ర మోడీ భారతదేశంలో మొత్తం పూజారులు మా అణగారిన వర్గాలు ఉండొద్దా అంటే ఎవరిని అడగాలి? మోడీకి చిన్న తమ్ముడు ఎవరు? నేను అభినందిస్తున్న పెద్ద ఆయన కృష్ణమాదిగా. ఎందుకు? ప్రధానమంత్రి మోడీకి ఒక తమ్ముడులాగా పక్కన ఉన్నాడు, ఎదిగాడు కదా. ఎంత 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 ఎదగడం అది! ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నా చిన్న తమ్ముడు అని కృష్ణమాదిగని దగ్గర తీసుకున్నాడంటే ఇప్పుడు కృష్ణమాదిగ ఎవరిని అడగాలి? భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకి నరేంద్ర మోడీ దగ్గరికి కృష్ణమాదిగ పోయి, నరేంద్ర మోడీ గారు, అన్నయ్య నువ్వు దళితుల మీద క్రైస్తవుల మీద దాడులు లేకుండా వాళ్ళకి అర్జెంటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైతే పార్లమెంటులో ప్రత్యేక బిల్లుని దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తూ పార్లమెంటులో ఒక బిల్లు పెట్టి ఒక చట్టాన్ని తీసుకొచ్చే బాధ్యత కృష్ణమాదిగ తన అన్నయ్య నరేంద్ర మోడీతో ఒప్పించాలి. భారతదేశంలో 6 లక్షల దేవాలయాల్లో వైష్ణవ బ్రాహ్మణులు పూజారులు ఉంటే వాళ్ళని తొలగించి ఆ స్థానంలో బీసీ ఎస్సీ ఎస్టీ పూజారులను పెట్టమని కృష్ణమాదిగ నరేంద్ర మోడీని అడగాలి. అడిగింది కదా నిన్న, మొన్న ప్రెస్ మీట్ లో లాస్ట్ లో అడిగింది కదా, హిందూ దేవాలయాల్లో ఓన్లీ ఎందుకు బ్రాహ్మణులే పూజారులుగా ఉండాలి, అందరూ పూజారులుగా ఎందుకు ఉండకూడదు? ఎవరిని అడుగుతున్నారు? ఈ రోజు సాంస్కృతిక హైందవ జీవన విధానంలో వచ్చినటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే ఆ లోటుపాట్లు మొత్తం వివక్షక్తికి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా. ఉత్తర భారతదేశంలో అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి కదా. ఆ దాడుల్ని అరికట్టడంలో కానీ, దళిత క్రైస్తవులని రక్షించే విషయంలో కానీ, దళితుల మీద జరుగుతున్న దాడుల విషయంలో కానీ, భారతదేశంలో 100, 110, 120 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల జరుగుతున్న వివక్షతకు కానీ ఇది రూపుమాపించే బాధ్యత ఈ దేశ యజమానిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి తండ్రి లాంటి మీ అన్నయ్య లాంటి నరేంద్ర మోడీని అడగాలి. కానీ